పొదరిల్లు సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసేసాను మొత్తానికైతే. ఆ ఫస్ట్ ఎపిసోడ్ క్యూరియాసిటీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సీరియల్ ఎలా ఉంది? ప్లస్ పాయింట్స్ ఏమి? మైనస్ పాయింట్స్ ఏమి? అలాగే కొన్ని కామన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ కామన్ పాయింట్స్ ఏమి? ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ చూసినా, చూడకున్నా ఉన్నా మీకు ఎలా ఉంటుంది? చూసేటప్పుడు నన్నే గుర్తు చేసుకునేలాగైతే మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. టైటిల్ ఏం పెట్టారంటే మీట్ మహాలక్ష్మి అనేసి పెట్టారు. మీట్ చక్రి అని పెట్టలేదు, మీట్ పొదరిల్లు టీమ్ అని పెట్టలేదు, ఏమని పెట్టలేదు, మీట్ మహాలక్ష్మి అని పెట్టారు. అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే హీరోయిన్కి బాగా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారని మనం అయితే చెప్పొచ్చు. ఫుల్ రిచ్ హీరోయిన్, పూర్ హీరో, మన కామన్గా చూసేదే ఇది ఒక పాయింట్ అయితే ఉంటే, మళ్ళీ ఆస్తి గొడవలు అనేది మనకు పెద్ద ఇళ్ళలో అంటే వదిన లేకపోతే అత్త లేకపోతే ఎవరైనా సరే ఆస్తి కావాలని పోటీ పడుతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ కంప్లీట్ మిడిల్ క్లాస్లోనే ఒక ఇంటి కోసం పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు ఏమనేసి మనకైతే సీరియల్ అయితే, అలాగే మన హీరోయిన్ అయితే ఆర్కిటెక్చరు అక్కడ మన తమిళ్లో సీరియల్కి తెలుగులో సీరియల్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా అయితే ఉంది. తమిళ్లో డైరెక్ట్ పాయింట్ అయితే ఏముందో అంటే చక్రి పెళ్లి చేసుకోవాలి, చక్రి పెళ్లి చేసుకునే అమ్మాయిని చూడాలి, అలాగే వాళ్ళ అన్నల మధ్య ఎలా ఉన్నాయి మనస్పర్ధలు ఎలా ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు అనేది మనకు చూపించారు. కానీ మన తెలుగులో ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్గా అయితే చూపించారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి పాయింట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోదండి. రేపటి నుంచి పొదరిల్లు సీరియల్కి సంబంధించిన రివ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. 1 వీక్ పాటు వస్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మళ్ళీ తర్వాత చేయాలా వద్దా అనేది నేను అయితే ఆలోచిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ పొదరిల్లు అంటే ఏం లేదబ్బా, ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది. అంటే అమ్మగారు ఎలా చనిపోయారు అంటే, ఒక అమ్మ లేని ఇల్లు ఎలా ఉంటుందంటే, ఒక పెద్దన్న ఎంత బాగా చూసుకుంటానంటే వాళ్ళ అమ్మ ఉన్నా కానీ అంత ప్రేమగా చూసుకుండదేమో, అంత బాగా అయితే మన మాధవ గారు అయితే అంటే మాధవ క్యారెక్టర్ అయితే చూసుకున్నారు. వాళ్ళ నాన్నగారు అయితే ఒక దిగుల్లో ఉండిపోయినారు. అంటే నా భార్య నేను చంపకపోయినా కానీ నా పైన నిందపడింది అనేసి వాళ్ళ నాన్నగారు అయితే ఒక ధీమాలో ఉండిపోయినారు. అలాగే మోసం చేసే అన్నయ్య, మోసం చేసే చెల్లెలు, నాన్నకి మోసం చేసే అన్నయ్య, మోసం చేసే చెల్లెలు వాళ్ళిద్దరూ ఆయన్ని ఎలాగైనా సరే రంపాలు పెట్టి ఏదైనా సరే ఆ ఆస్తిని ఒక ఇల్లుని వాళ్ళు సొంతం చేసుకోవాలనేసి అయితే ప్రయత్నాలు కుట్రలు అయితే చేస్తారు. నెక్స్ట్ లెవెల్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, హీరోయిన్ ప్రతి సీరియల్లోనూ రిచ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. మామూలు రిచ్ కాదు, నెక్స్ట్ లెవెల్ రిచ్. ఒక ఇంటి ముందర ఒక 5-6 కార్లు పార్క్ చేసినారంటే అర్థం చేసుకోండి ఎంత రిచ్ అని మీకే తెలుస్తుంది. అలాగే కొంత డ్రీమ్స్ అయితే ఉన్నాయి. అంటే పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలి, అంటే పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యి ఇండియాలో కల్లా ఫస్ట్ నెంబర్ 1 కంపెనీగా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, కన్స్ట్రక్షన్ ప్లాన్స్ ఇవ్వాలి అనేసి మన అయితే అనుకుంటుంది, హీరోయిన్ అయితే అనుకుంటుంది. అలాంటి హీరోయిన్ ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని అయితే వస్తారు. కానీ అక్కడ హీరో అయితే ఆశల్ని సజీవంగా చేస్తారంటే ఆ సీరియల్లోనే ఇప్పటి వరకు చరిత్రలో ఆ హీరోయిన్ అనుకున్న పాయింట్ అయితే ఎక్కడ కానీ జరగలేదు. ఏదైనా జరిగితే మీరు కింద కామెంట్ చేయండి. అక్కడ ఆర్టెక్ పరిస్థితి ఈ ఇల్లు పొదరిల్లు అనే సీరియల్లో ఆ ఇల్లుని బృందావనం ఇల్లు చేయాలనేసి, అంటే పాడుపడిపోయిన ఇల్లు ఒక పొదరిల్లు లాగా చేయాలనేసి మనకు స్టోరీ అయితే చెప్పారు కదా. అదే పాయింట్ అయితే అసలు సీరియల్లో స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఎక్కడ అనేసి ఒకసారి అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మన ఎవరో బ్యాక్గ్రౌండ్లో అయితే ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అది ఎవరని మనకు చూపించలేదు, చక్రి అన్న ఎవరనేది మనకు చూపించలేదు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ అంటే ఇల్లు మాట్లాడుతూ ఉందని నా ఫీలింగ్. ఆ ఇల్లు అయితే మాట్లాడుతూ ఉంది, నా పరిస్థితిని ఎలా చేశారు అంటే అలా చేసేసారు అనేసి ఆ ఇల్లు అయితే మాట్లాడుతుంది. బృందావనం లాగా ఉండాల్సిన నేను ఇలా అయిపోవడానికి కారణం ఏమీ లేదు అనేసి మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్లో ఏం చూపించారంటే, ఫస్ట్ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారనేసి ఫోటోకి దండేసింది ఫోటో అయితే చూపించారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ అత్త అయితే వాళ్ళ గాయత్రి అనేసి, అంటే వాళ్ళ అత్త కూతురికి అయితే ఓనీల్ ఫంక్షన్ చేయాలనేసి వీళ్ళందరినీ ఆహ్వానిస్తుంది. అంటే ఆహ్వానించేదా మనకు చూపిరు కానీ ఆహ్వానిస్తే వాళ్ళ నాన్నకి తెలుసు వాళ్ళ అన్న గురించి, అలాగే వాళ్ళ చెల్లెల గురించి వాళ్ళు ఎంత స్వార్థపరులు అనేసి మనకు తెలుసు. మనం అంటారు కదా, మన నాన్నోళ్ళు మన ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, అబ్బా మా అన్న వేస్ట్, అబ్బా మా అన్న అట్ట చేసినాడు ఇట్ట చేసినాడు అనేసి అంటారు కదా. అదేవిధంగా పూర్వకాలంలో అంటే ఒక 20 సంవత్సరాల ముందు 25 సంవత్సరాల ముందు స్టోరీని అయితే తీసుకొచ్చి అయితే కొంచెం బెటర్. అంటే ఆస్తి ఏమైందంటే, అక్కడ ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు వాళ్ళ నాన్నగారు అయితే ముగ్గురికి సమానంగా, అంటే అన్నకు సమానంగా, తమ్ముడికి సమానంగా, అలాగే
చెల్లికి సమానంగా అయితే ఆస్తి పంపకాలు అయితే చేస్తే, చెల్లి మొగుడు దుబారా చేసి వ్యాపారాలు చేసి ఆస్తినంతా పోగొట్టేస్తే వీళ్ళేం చేస్తారు చెప్పండి? వీళ్ళు పాపం వీళ్ళేదో నేను బతికినానా అన్నట్టు వాళ్ళు బతుకుతా ఉంటే వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఇల్లు ₹1,00,00,000 పోతుంది. అలాగే నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటే పెగ్గికి పోయేసి అంటే నగలు కొన్నాను అంటే మేనత్త, పెగ్గి మేనత్త అనుకోండి, హీరోకి పెగ్గి మేనత్త అయితే అనుకోండి, అక్కడ నగలు, డబ్బు 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 నగలు అనేసి ఆశలు చూపించుకొని ఆస్తిని ఎలాగైనా సరే మన పేరు మీద రాపించుకునేయాలనేసి, ఆ ఇల్లుని వాళ్ళ పేరు మీద రాపించుకునేయాలనేసి కోర్టుకు పోయి కోర్టులో ఆ ఆ ఇంటికి ఎలాంటి మరమ్మతులు చేయకూడదు, అంటే ఎలాంటి కనీసం పెయింట్ వేయకూడదు, కనీసం ఒక ఫ్యాన్ మార్చకూడదు, ఒక ట్యాప్ మార్చకూడదు అనేసి ఆ ఇంటికి, అందుకోసమనే మన హీరోయిన్‌కి బాత్రూమ్‌లో పోయినప్పుడు గేట్ లాక్ పెట్టుకోవాలన్నా గానీ ఆ చీల కూడా కొట్టకూడదు అనేసి ఆ చీల కూడా కొట్టకుండా అయితే ఆ విధంగా అయితే తయారైంది. ఆ విధంగా తయారైన ఆర్కిటెక్ట్ వస్తుంది కదా! ఆర్కిటెక్ట్ వచ్చిన తర్వాత ఆ ఇల్లుని పొదరిల్లు బృందావనంగా ఎలా మారుస్తుందనేది మనకైతే చూపిస్తా ఉంటారనేసి మనకైతే అర్థమైంది. అక్కడ వాళ్ళ నాన్నగారు ఇంక ఎలాంటి మార్పు లేదు. అందరూ మొత్తానికైతే అందరూ పెద్దోళ్ళైతే అయ్యారు. పెద్దోళ్ళైన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ మెంటాలిటీని ఒక్కొక్కరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చిన్నోడు, అందరికన్నా చిన్నోడు, కొంచెం ఇన్నోసెంట్, అంటే వాళ్ళ అన్న పైన ఎక్కువ ప్రేమనైతే పంచుతా ఉన్నాడు. అంటే అన్న పైన ఎక్కువ ప్రేమను పంచుతా ఉన్నాడు అంటే, ఇప్పుడు అమ్మ లేకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు ఆ పసిబిడ్డని. అంతలాగా చూసుకున్నాడు కాబట్టి అన్న పైన ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. వాళ్ళ అన్న పైన అయితే చాలా ప్రేమ అయితే పెట్టుకున్నాడు చిన్నపిల్లోడు. అలాగే మన చక్రి, ఇంకొకరు శివనా? చక్రి, శివ అనేసి ఉన్నారు కదా! వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్లాడుకుంటానే ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు కొట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు కూడా కొట్లాడుకుంటానే ఉంటారు. అలాగే వాళ్ళ అన్న అయితే నోట్లో అంటే నాలుకలో నోడు అంటారు కదా! అంటే అమాయకుడు, ఏమి తెలీదు. జస్ట్ నా ఫ్యామిలీ బాగుండాలి, నా తమ్ముళ్ళు బాగుండాలి, నా నాన్న బాగుండాలి అనేసి వాళ్ళ నాన్నగారు ఎన్ని తప్పులు చేసినా గానీ వాళ్ళ నాన్నగారిని అయితే వెనకేసుకొనొస్తా మంచి డీసెంట్‌గా అయితే ఉంది. అదయిపోయిన తర్వాత మన చక్రి అయితే అబద్ధాలు చెప్పి ఎలాగైనా సరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి కార్‌లో వెనకాల బోర్డంతా పెట్టుకొని పెళ్లి కాని అమ్మాయిలకి 50% డిస్కౌంట్ అనేసి బోర్డంతా పెట్టుకొని తిరుగుతా ఉంటారు. తిరుగుతా ఉంటే అక్కడ మన హీరోయిన్ ఇంట్రడక్షన్ అయితే మీట్ మహాలక్ష్మి అనేసి, మహాలక్ష్మి నిలయం అనేసి, ఎందుకంటే ఆ హీరోయిన్ నిలయమే ఉంటుంది. ఎక్కడ చూసుకున్నట్టయితే మనకు మిథున నిలయం అని కూడా ఉంది కదా! 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో. అదే విధంగా మహాలక్ష్మి నిలయం అనేసి వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అన్నయ్య గారు అయితే మంచి పెళ్లి సంబంధం చేయాలి అనేసి అయితే అనుకుంటా ఉంటారు. ఆ పెళ్లి సంబంధం చేయాలనుకుంటా అంటే ఆ హీరోయిన్‌కి అయితే పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని నేను ఒక ఇంటర్వ్యూ ఉంది నాకు. ఆ ఇంటర్వ్యూలో గాని ప్రజెంట్ చేశానంటే నాకు మంచి పేరొస్తుంది. అప్పుడు నాకీ సక్సెస్ రేట్ వస్తుంది అనేసి హీరోయిన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ అన్నయ్య 6 నెలలు అయిపోయింది, చదువయిపోయి 6 నెలలు అయిపోయింది అనేసి మనకు తెలుగులో అయితే చూపించారు. కానీ తమిళ్‌లో అయితే గ్రాడ్యుయేషన్ అయింది. అప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ అయ్యి ఒక మెడల్ తీసుకొని ఇంటికి పోతా అన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు అనేసి అయితే మనకు చూపించారు. కానీ తెలుగులోకి, తమిళ్‌లోకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని పాయింట్స్ మాత్రమే, అంటే 1, 2 సీన్‌లు మాత్రమే తీసుకున్నారు గానీ తెలుగులో అయితే కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరీ అయితే వచ్చింది. ఇప్పుడు 'అయ్యన్నార్ తునై' అనే సీరియల్ తమిళ్‌లో ఎలాగైతే ఉందో అలాగనే ఉంటుంది సీరియల్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. తెలుగులో కంప్లీట్‌గా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉంటుందనేసి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూపించిండే సీన్స్‌కి మన తెలుగులో చూపించిండే సీన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు 'పొదరిల్లు' సీరియల్ చూసుంటే మీకెలా అనిపించింది 'పొదరిల్లు' సీరియల్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. రేపు ఇంకా డెప్త్‌గా అయితే మాట్లాడదాం. ఈరోజు ఇంట్రడక్షన్ మీకైతే ఇచ్చాను. నాకైతే మాత్రం సీరియల్ పిచ్చగా నచ్చింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అలాగే ఒక మినీ యుద్ధం అయితే జరగబోతుంది. అంటే ఆస్తి కోసం గొడవ, అవన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నా గానీ పెద్దోళ్ళ మధ్య గొడవ జరగడం వేరు. చిన్న ఫ్యామిలీ, అంటే ఒక మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉండే ఫ్యామిలీలో గొడవలు జరగడం అనేది వేరే కాబట్టి ఖచ్చితంగా ప్రతి వారు కనెక్ట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థాంక్ యూ సో మచ్.